మాజీ సీఎం జగన్పై ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధారా రవీంద్ర ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వైఎస్ జగన్ రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం శాసనసభ్యుని రాజ్యాంగబద్ధమైన విధి అని అన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదనే ఒకే ఒక్క సాకుతో శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక జగన్ రెడ్డిని శాసనసభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం అత్యవసరమన్నారు ఆయన. అంతేకాకుండా ఇప్పటివరకు చెల్లించిన నెలవారీ వేతనం, ఇతర భత్యాలు వసూలు చేసి భవిష్యత్తులో చెల్లింపులను కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. సీఎంగా 5.5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క కష్ట సుఖాలని కూడా మరి ఆయన ప్రస్తావించవలసినటువంటి సభలో అంటే శాసనసభలో ఆయన శాసనసభకు వెళ్లకుండా శాసనసభకు వెళ్ళాలి అంటే నాకు ప్రత్యేక మరి హోదా ఇవ్వాలి, నేను ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు వెళ్ళను అని ఆయన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారాగా మరి ప్రజలకు తెలియజేసి మరి ప్రజలను అవమానపరిచినటువంటి వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగబద్ధంగా మరి ఎన్నిక కాబడి పులివెందుల శాసనసభ్యుడిగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నిక కాబడి ఇప్పుడు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు. మరి ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో మీరు ప్రస్తావించవలసినటువంటి మాటల్ని మరి అక్కడ ప్రస్తావించకుండా ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు అక్కడ చర్చించకుండా అలాగే ఒక ఎక్స్-సీఎంగా మీరు రాష్ట్ర ప్రజలకు ఏదైతే అంశాల మీద ఏదైతే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో, ఏదైతే రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు కావాలో ఒక ప్రతిపక్ష హోదా కావాలి అని మీరు మీడియా ముఖంగా చెప్పి మరి వ్యక్తి మీరు విస్మరించి మరి ఆ విధంగా ప్రవర్తించకపోవడం నిజంగా బాధ కలిగిస్తూ ఉంది. నేను ఒక తెలుగుదేశం పార్టీ లీడర్గా కాకుండా ఒక పౌరుడిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు రాజ్యాంగబద్ధంగా ఎలక్టర్ కాబట్టి మరి ఆర్టికల్ 194 ప్రకారంగా మీరు 60 రోజులు కనుక మరి అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో రాజ్యాంగంలో 194 ప్రకారంగా మిమ్మల్ని అసెంబ్లీకి